హెల్తీగా చాలా ఈజీగా మటన్ పాయ సూప్ ఎట్లా చేయాలో ఈ వీడియోలో అయితే చూద్దాము. ఫస్ట్ అయితే స్టవ్ పైన కుక్కర్ పెట్టి కుక్కర్లో కొంచెం ఆయిల్ పోసి ఆయిల్ అనేది కొంచెమే పడుతుంది. ఇంకా ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత లవంగాలు, దాల్చిన చెక్క, ఇలాచి, జీలకర్ర, సన్నగా కట్ చేసుకున్న వెల్లుల్లి కూడా వేసుకొని కొన్ని మిరియాలు కూడా వేసుకోవాలి. సూప్ మరిగేటప్పుడు మిరియాల పౌడర్ ఎట్లాగో వేస్తాం కాబట్టి తాలింపులో కొంచెం అయితే మిరియాలు వేసుకొని అయితే ఫ్రై చేసుకోవాలి. తర్వాత పొడవుగా కట్ చేసుకున్న ఆనియన్స్, ఒక 1 టేబుల్ స్పూన్నర అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అయితే పచ్చివాసన పోయేంత వరకు అయితే కలుపుకోవాలి. ఇంక ఇదంతా ఫ్రై అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి. మనం ఫస్ట్ మంచిగా నీట్గా శుభ్రంగా కడిగి పెట్టుకున్న కాళ్ళు కూడా వేసుకొని ఒకసారి అయితే కలుపుకోవాలి. ఈ కాళ్ళు అయితే మంచిగా ఉప్పు, పసుపు, నిమ్మకాయ వేసి ఒకసారి మంచిగా కడగాలి. నెక్స్ట్ కాళ్ళపైన ఏమైనా డస్ట్ ఉన్నా కూడా స్పూన్తోని గీకి రుద్ది అయితే మనం మంచిగా నీట్గా చేసుకోవాలి. ఎందుకంటే మళ్ళీ ఏమన్నా తినేటప్పుడు ఏమన్నా ఇబ్బంది ఉండకుండా అట్లయితే క్లీన్ చేసుకోవాలి. తర్వాత మూత పెట్టి ఒక 5 నిమిషాల పాటు వదిలేసేయాలి. తర్వాత మూత తీసిన తర్వాత కొంచెం ఉప్పు వేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి. ఈ కాళ్ళు మొత్తం మునిగేంత వరకు అయితే వాటర్ పోసుకోవాలి. ఇక్కడ నేనైతే లీటర్ వాటర్ అయితే పోసాను అనమాట. లీటర్ వాటర్ అట్లా పోసుకొని మంచిగా ఒకసారి మళ్ళీ కలుపుకున్న తర్వాత మూత పెట్టి ఒక 8 లేదా 10 విజిల్స్ అయితే ఇచ్చుకోవాలన్నమాట. ఒక 8 to 10 విజిల్స్ ఇచ్చిన తర్వాత చాలా ఇది విజిల్స్ వస్తుంటే కూడా స్మెల్ చాలా బాగుంటుంది. అసలుకి చాలా బాగుంటుంది ఆ స్మెల్. ఇంకా 8 to 10 విజిల్స్ ఇచ్చిన తర్వాత అయితే సూప్ అయితే ఇట్లా ఉంటుంది అనమాట. ఇందులోనికి కొందరు కారం కూడా యాడ్ చేస్తారు. నేనైతే ఇక్కడ కచ్చాపచ్చాగా దంచుకున్న పచ్చిమిర్చి పేస్ట్ వేసినాను. కొందరు కారం కూడా వేస్తారు, అది ఇష్టం అనమాట. పచ్చిమిర్చి పేస్ట్ వేసుకున్న తర్వాత కొద్దిగా అయితే మిరియాల పౌడర్ అయితే యాడ్ చేసినాను అనమాట. మనం స్టార్టింగ్లో అయితే మిరియాలు వేస్తాం కాబట్టి కొంచెం మిరియాల పౌడర్ వేస్తే సరిపోతుంది. ఒకసారి మిరియాల పౌడర్ వేసి పచ్చిమిర్చి పేస్ట్ వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకోవాలి. తర్వాత గుప్పెడు కొత్తిమీర అయితే యాడ్ చేసుకోవాలన్నమాట. ఇది కాడలతోనే యాడ్ చేసుకోవాలి, ఎందుకంటే మంచిగా పులుసు మరిగేటప్పుడు, ఆ సూప్ మరిగేటప్పుడు చాలా బాగుంటుంది అనమాట. ఇంకా కాడలతోని కూడా కొత్తిమీర వేసుకొని మంచిగా కలుపుకోవాలి. ఇందులో మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటి అని అంటే మిరియాల పౌడర్, నెక్స్ట్ వచ్చేసి జొన్నపిండి పౌడర్. కొందరు ఇందులోనికి బాదం పేస్ట్ కూడా వేస్తారు, కానీ జొన్నపిండి వేస్తే ఇంకా టేస్ట్ బాగుంటుంది అనమాట. బాదం పేస్ట్ వేసినా కూడా బాగుంటుంది, కాకపోతే మేము ఎప్పుడు చేసినా జొన్నపిండి పేస్టే వేస్తామన్నమాట. ఇంకా తర్వాత ఒకసారి కలుపుకున్న తర్వాత బోన్స్ చూసారా ఎంత బాగా ఉడికినాయో, చాలా ఈజీగా తిన్నాం మేమైతే. మా పిల్లలు కూడా ఇష్టంగా తిన్నారు. తర్వాత ఈ బోన్స్ అన్నీ నేను ఒక బౌల్లోకి అయితే తీసుకున్నాను. ఎందుకంటే నా దగ్గర పెద్ద స్ట్రైనర్ లేదు కాబట్టి, పెద్దదిగా లేదు, స్ట్రైనర్ ఉంది కానీ పెద్దదిగా లేదని అయితే నేనైతే ఈ బోన్స్ అన్నీ అయితే ఒక బౌల్లోకి అయితే తీసుకున్నాను. ఎందుకనంటే ఈ సూప్ మొత్తం స్ట్రెయిన్ చేసుకోవడానికి. ఇలా కూడా తాగొచ్చు, పర్వాలేదు, కాకపోతే నేనైతే స్ట్రెయిన్ చేసుకొని తాగుతాను. స్ట్రెయిన్ చేసుకొని తాగడం వల్ల పిల్లలు కూడా ఇబ్బంది పడకుండా తాగుతారనమాట. ఇంక ఇదంతా స్ట్రెయిన్ చేసుకున్నాను. చాలా టేస్టీగా ఉంది సూపు. అయితే ఇక్కడ నేను స్ట్రెయిన్ చేసిన తర్వాత అయితే ఒక బౌల్లోకి అయితే బోన్స్ ఈ సూప్ యాడ్ చేసిన వీడియో అయితే తీయలేదు, అది మిస్ అయిపోయింది. తీసినా అనుకున్నాను కానీ తీయలేదన్నమాట. ఇంక ఇట్లాగే తినేసినాం మేము. ఇంకా ఒక్కొక్క బౌల్లో మా బావకి ఒక బౌల్, పిల్లలకి నాకు ఒక్కొక్క బౌల్లో వేసుకొని అయితే సూప్ అయితే తాగినాము. మా పెద్ద పాప అయితే 2 బోన్స్ అయితే తిన్నది, చిన్న పాప ఒకటి తిన్నది. ఇంకా మా బావకి కోల్డ్ కాఫ్ ఉండడం వల్ల ఇంకా ఎంజాయ్ చేస్తూ అయితే తిన్నాడనమాట. ఎప్పుడైనా కోల్డ్ కాఫ్ ఉన్నప్పుడు ఒక్కసారి ఈ సూప్ చేసుకొని తాగండి, చాలా రిలీఫ్గా ఉంటుంది. ఇది వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకొని ఛానల్ సపోర్ట్ చేయండి. లైక్ ఇవ్వండి. బాయ్.